నమస్కారం. రామ్మా కూర్చోండి. మేడం గారు హిందీ నేర్పిస్తున్నారా? గుడ్. బాగా చదువుతున్నారా? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఓకే, మ్యాథ్స్ అనే వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. నాకు మ్యాథ్స్ ఇష్టం, చాలా తక్కువ. మనం మైనారిటీలో ఉన్నట్టున్నాం తల్లి. ఓకే, దాని తర్వాత సైన్సెస్ ఎక్కువ ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. గుడ్. బాగా చదువుతున్నారా? మీ సీనియర్లు చేయలేనిది మీరు చేయాలి. మీ సీనియర్ బ్యాచ్ 67% ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. అది రాష్ట్రం యావరేజ్ కన్నా తక్కువ, 11% తక్కువ. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి నాన్న. ఎందుకంటే మీకు మార్కులు రాకపోతే నా మార్కులు చేస్తారు ముఖ్యమంత్రి గారు. మీరు బాగా చదవాలి, బాగా ఫోకస్డ్గా చేయాలి. ఓకేనా? గుడ్. సమ్మేటివ్ వీడియోస్ వాడుతున్నారా తల్లి ఇంకా లేదా? ఎంతవరకు వాడుతున్నారు? గుడ్. హౌ ఇస్ మిడ్ డే మీల్? ఇంకేం చేయొచ్చు మిడ్ డే మీల్లో? ఇప్పుడు బియ్యం మార్చాం చూసారా, ఫైన్ రైస్ వచ్చింది. కుకింగ్ అంత క్వాలిటీ బాగుందా? వేడిగా ఇస్తున్నారా? ఆకుకూర అంత బాగానే ఉందా? రాగి తాగుతున్నారు ఎవరిని ఇక్కడ? ఎంతమందికి రాగి మాల్ట్ ఇష్టం? చేతులు పైకి ఎత్తండి. ఐ ఫైన్ దట్ ఏంటి చాలా తక్కువ. చిక్కీ నచ్చిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అందరూ ఎత్తారు. ఎందుకంటే చిక్కీలో బాగా జాగ్రత్త ఉంటుంది కనుక చిక్కీ ఇష్టం. చేతులు. పౌష్టిక ఆహారం అనేది చాలా చాలా అవసరం. ఓకే అమ్మ, ఈ 1 year అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఇప్పటివరకు ఆడుతూ పాడుతూ చదివారు. నేను కూడా 10th వచ్చే వరకు చదివేవాడిని, కానీ ఆడుతూ పాడుతూ చేశాను. కానీ 10th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో మార్పు వచ్చింది 10th, 11th, 12th. ఈ 3 years కానీ ఫోకస్డ్గా మీరు చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంకా ఫ్యూచర్ మీది. సో పర్వాలేదులే, ఏముందిలే అనే యాటిట్యూడ్ ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వం పరంగా మేము అన్నీ చేస్తున్నాం. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, పుస్తకాలు ఇచ్చాం, స్టూడెంట్ కిట్ కూడా వచ్చినాయి. అన్నీ ప్రభుత్వం చేయాల్సినంత మేము చేస్తున్నాం. మీరు నాకు ఇన్ రిటర్న్ చేయాల్సింది బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి. ఎస్పెషల్లీ బ్యాక్ బెంచర్స్. నేను కూడా మీలాగనే బ్యాక్ బెంచర్ రా. బాగా చదువుతారని కళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఓకే, లెర్నింగ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈసారి. కేవలం బట్టి కొడతాం కాదు, చదువుకుంది జీవితంలో ఎలా అప్లై చేస్తానేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో తల్లిదండ్రులు, అక్క చెల్లి, అన్న తమ్ముడితో కూడా మాడాలి. పుస్తకాల్లో ఏముందో దానికన్నా లోక జ్ఞానం కూడా చాలా అవసరం. బాగా కష్టపడాలి, బాగా చదవాలి. క్లియర్? మంచి మార్కులు తెచ్చుకుంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అమ్మా. బీ వెరీ ఫోకస్డ్. ఓకేమ్మా? ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. రామ్మా కూర్చోండి నాన్న, అందరు కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. మారుతున్నాను రండి హెచ్ఎం. నమస్కారం అమ్మా. నమస్తే. హెచ్ఎం గారు ప్లీజ్ కమ్. నమస్కారం తల్లి. రండి హెచ్ఎం గారు, కమ్. డిఓ గారు ఏరి? డిఓ గారు, కలెక్టర్ గారు రమ్మను. దా ప్రసాద్ గారు రండి, కమ్ కుర్చీ లాక్కోండి. నమస్కారం. కూర్చోండి సార్. దా ప్రసాద్, రామ్మా. కలెక్టర్ గారు ప్లీజ్ కమ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? నవ్వచ్చులేండి సార్, అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదులేండి. రిపోర్ట్ కార్డ్ మీకు ఇచ్చాం మన స్కూల్ది. కంగ్రాచులేషన్స్, మీరు ఎన్రోల్మెంట్ పెంచారు. థ్యాంక్ యూ.
19 మంది పెరిగారు. రైట్ సైడ్ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.76 ఉంది 5 స్టార్లో. ఇక్కడ మార్క్ చేసాను చూడండి. నాకు ఐడియా ఉంది కనుక నేను అది ఇస్తున్నాను మీకు. సో మీరు ఇక్కడ చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ చూడండి. లెర్నింగ్ అవుట్కమ్స్లో ప్రధానంగా ఏంటంటే పిల్లల అటెండెన్సు, సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. మీరు కలెక్టర్ సార్, ఇఫ్ యూ సీ హియర్ విల్ గివ్ ఇట్ యూ ఫర్ ఎవ్రీ స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ రేటింగ్లో వెనకబడి ఉంది. సెకండ్ మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్లో హెచ్ఎం గారు మీరు ఎప్పుడు చేరారు ఇక్కడ? 3 సంవత్సరాలు అయింది. సో హెచ్ఎం గారు వచ్చిన తర్వాత కొంత మెరుగుపడింది. 60% పాస్ రేట్ 70 వచ్చింది. స్టేట్ యావరేజ్ 78. మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో స్కూల్ వెనకబడింది 0.9 అవుట్ ఆఫ్ 5. అండ్ ఐల్ డ్రా యువర్ అటెన్షన్ టు ఎకడమిక్ పర్ఫార్మెన్స్. మీరు ఇక్కడ చూస్తే సమ్మేటివ్ ఫార్మేటివ్లో పిల్లలు వెనకబడి ఉన్నారు. అంటే బేసిక్స్ వీక్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బ్రిడ్జ్ కోర్సెస్ ఎఫెక్టివ్గా చేయాలి. మీరు చూడండి సార్, 6th చూడండి. 6th 61, 67, 67, 55, 8th 66, 56, 9th 65, 61, 10th FA 75, SA 65. Overall average performance is not up to mark. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇంత అర్బన్ ఏరియాకి దగ్గరున్న స్కూల్ అంటే మీకు విజయవాడకి పెద్ద దూరం కాదు. మీరు మార్కులు ఇంత వెనకబడతాం కరెక్ట్ కాదు. అంటే ఎక్కడో కానీ గ్యాప్ వస్తుంది. కొంచెం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కడో గ్యాప్ ఉంది. ఒకసారి మీరు సాటర్డే అట్లా స్కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అందరితో మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్లో ఎక్కడ వెనుకబడారు. పోయినసారి మా డేటాలో ఉంది. మీకు లాగిన్ వచ్చిందా మా డాష్బోర్డ్ది? దాంట్లో ఎక్కడ వెనుకబడినారు, ఏ సబ్జెక్ట్ మొత్తం క్లారిటీగా ఉందా? లాగిన్ మీకు మీరు చూసారా డేటాది? ఓకే. సో మీరు దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి సార్ దయచేసి. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంత వెనకబడడానికి అవకాశం లేదు. 0.9 ఈజ్ వెరీ పువర్. అంటే ఎక్కడో కానీ పిల్లలు కూడా సరిగా రావట్లే, అటెండెన్స్ కానీ అని గ్యాప్ ఉంది. కొంచెం అవసరమైతే తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి. కొంచెం సీరియస్గా తీసుకోండి సార్. మీకు ఎస్ఎస్సి పాస్ రేట్ మా డేటా ప్రకారం 67.86%. దాని ముందల సంవత్సరం మీకు 62%. 23-24 ఒక ఎబరేషన్, 22-23 అయితే కేవలం 43%. సో బాగా ఇంప్రూవ్ చేశారు కానీ నాట్ అప్ టు మై సాటిస్ఫాక్షన్. 90% రావాలి. మన పిల్లలకి ఏం తక్కువ? చాలా అద్భుతంగా చదివే వాళ్ళు ఉన్నారు, మోటివేటెడ్ ఉంటారు. స్టూడెంట్ కిట్ అన్ని అందజేస్తున్నాం, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ నాన్ డెలివరీ. సో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు. ఎందుకు మీ దగ్గర టీచర్ అటెండెన్స్ 74% ఉంది ఆఫ్టర్ ఇది లీవ్స్ ఇచ్చిన తర్వాత? అంటే చెప్పుకున్న ముందలే రాట్లాట్ ఉపాధ్యాయులు. ఏంటి కారణం? ఏంటి 74% ఉంది? ఏంటి ఇక్కడ లెర్నింగ్ అండ్ అటెండెన్స్ చూడండి సార్. ఓకే, టీచర్ అటెండెన్స్ 74 మా డేటా ప్రకారం చెక్ చేయండి. ఎందుకంటే మీరు లీప్ యాప్లు ఎంటర్ చేసేది మాకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ కూడా మీరు మాడాలి. ఇప్పుడు సిస్టమ్ ప్రకారం లీవ్స్ తీసుకున్నాక ఉందా అర్హత ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. రిక్వెస్ట్ ఒకటే ముందలే అడగమని. అన్లెస్ ఆరోగ్యం బాగాలేక జ్వరం వస్తే తప్ప ముందలే ఉంటే క్లస్టర్ పూల్ నుంచి టీచర్స్ మేము అసైన్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల కూడా మీరు దెబ్బతింటున్నారు. మీకేంటంటే టీచర్ అటెండెన్స్ 1, స్టూడెంట్ అటెండెన్స్ 1, ఓవరాల్ లెర్నింగ్ అవుట్కమ్స్ వల్ల మీ ఎంటైర్ లెర్నింగ్ అవుట్కమ్స్ స్టార్ రేటింగ్ మీరు దెబ్బతింటున్నారు. సో దానిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి సార్ ఈసారి. ఎందుకు బెల్ట్స్ కవరేజ్ తక్కువ ఉంది? వై 58%? బెల్ట్స్ మీ దగ్గర పంపించాం సరిపడా మెటీరియల్, ఒకసారి చెక్ చేసుకోండి. కేవలం 58% వచ్చింది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. నెక్స్ట్ పేజ్, గవర్నెన్స్ అండ్ మానిటరింగ్లో మాకు కంపల్సరీ మీరు టీచర్ని అసైన్ చేయాలి ఎవ్రీ డే. ఇప్పుడు అది ఆటోమేట్ చేయమన్నా అంటే మధ్యాహ్నం భోజనం వాళ్ళు కొంచెం టేస్ట్ చేసి బాగుంది అని వాళ్ళు అప్రూవ్ చేయాలి, బాగాలేకపోతే రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆహారం బాగాలేనప్పుడు పిల్లలు పెడతాం కరెక్ట్ కాదు. నాణ్యమైన ఆహారం పెట్టాలి, క్వాలిటీ ఉన్న భోజనాలే పిల్లలకు పెట్టాలి.
అది ఈ ప్రభుత్వ విధానం. సో అది మీరు చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో కానీ మీ దగ్గర మధ్యాహ్నం భోజనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. చూడండి, టీచర్లే 75% బాగుందంటున్నారు, పేరెంట్ ఫీడ్బ్యాక్ 80%. కొంచెం ఫోకస్ చేయాలి మీరు. అంటే మీరు అక్కడ చూసుకొని మీరు మిడ్ డే మీల్ నేను ఆశించినంత క్వాలిటీలో లేరు. సో అది మీరు చూసుకోండి. కలెక్టర్ గారు, పిల్లల ఎనీమియా ఉంది సార్, కొంచెం జాగ్రత్తగా మానిటర్ దట్. దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ హెల్త్ అవుట్కమ్స్. మీరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్ కలెక్టర్ గారితో మాట్లాడి క్రిటికల్ హెల్త్ పారామీటర్స్లో ఎనీమియా అనేది ఎస్పెషల్లీ గర్ల్స్లో ఉంటుంది. సో వాళ్ళ సైకిల్ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు లాంగ్ టర్మ్ గ్రోత్ ఇష్యూస్. సో ఇప్పటి నుంచే జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి. డ్రాప్అవుట్ మీ దగ్గర ఎక్కువ ఉంది, 6.14% డ్రాప్అవుట్స్ ఉంది. డ్రాప్అవుట్ అంటే ఏ పాఠశాలకి వెళ్ళా, మన దగ్గర చదువు మానేస్తారు, అది ఇంకా డేంజర్. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు మీరు కూడా మానిటర్ చేయాలి. ప్రత్యేక ఎందుకో కానీ మన ప్రాంతంలో ఉంది అది. పిల్లలు అంగన్వాడీ నుంచి కంపల్సరీ అప్ టు వొకేషనల్, వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ ఎనీ చైల్డ్ గో వితౌట్ ఎడ్యుకేషన్. ఒకవేళ 11th 12th అందరు చేయలేకపోవచ్చు, కనీసం వొకేషనల్కి వెళ్ళాలి. మన మన కాలేజ్ వొకేషనల్ స్ట్రాంగ్, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళి కనీసం 12th అయినా ఫినిష్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దాట్. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మళ్ళీ సెపరేట్గా వీ విల్ మోటివేట్ త్రూ భరత్, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్. బట్ ఇక్కడ 6% ఇస్ వెరీ హై. దానివల్ల మీ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా దెబ్బతింటున్నాయి. మీకు మనకు వచ్చే పిల్లలు ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు కమ్ ఫ్రమ్ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, నాట్ అ కోహెసివ్ హౌస్ హోల్డ్. కొంతమంది ఏంటంటే తండ్రి కూడా ఏంటంటే మద్యంకి బానిసడై ఉండొచ్చు. మోటివేషన్ ఎక్కువ చేయాలి. ఈ పిల్లల్లో కసి కూడా ఎక్కువ ఉంటుంది. అది కానీ కరెక్ట్గా మోటివేట్ చేస్తే మనం ఇక్కడ దెబ్బ తినకుండా చూసుకోవాలి. అది మీరు చూసుకోండి. సో మీకు టార్గెట్ హెచ్ఎం గారు, మీకు సంవత్సరం టైం ఇస్తున్నాను. కంపల్సరీ మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి. నెంబర్ 1, ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ మా వాళ్ళు చాలా లిమిటెడ్గా ఇచ్చారు. నా టార్గెట్ 90% కంపల్సరీ రావాలంటే ఇప్పటి నుంచి టీచర్లందరూ మీరు కూర్చోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు. ఒక కాన్సెప్ట్లో వీక్ అయి ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్లో వీక్ అయి ఉండొచ్చు. ఏ సబ్జెక్టు ఏ కాన్సెప్ట్లో వీక్ అయి ఉన్నానో అక్కడ పిల్లల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత టీచర్ పైన ఉంటుంది. అది మనం షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని పెట్టాం, సపరేట్గా స్ట్రీమ్స్ కూడా పెట్టాం. స్టూడెంట్స్ ఎవరికైతే ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. చాలామంది ఏంటంటే మన డాష్బోర్డ్లో కూడా వచ్చి ఉండాలి, ఒక సబ్జెక్ట్ తప్పిన వాళ్ళు ఎంతమంది, 2 తప్పిన వాళ్ళు ఎంతమంది, ఏ సబ్జెక్టు ఎందుకు తప్పుతున్నారు స్టడీ చేసి హోంవర్క్ చేసి థరో ఇంటర్వెన్షన్ చేయాలి. 10th 11th 12th వెరీ వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. మన ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 3 years అనేది చాలా కీలకమైనది. సో మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి సార్ దీనిపైన. సో ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ చేయాలి. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ ఎందుకో కానీ మీరు వెనకబడి ఉన్నారు. రమణ గారు, మనకి 5th to 6th మీకు బ్రిడ్జ్ మెటీరియల్ ఇస్తున్నాం. వచ్చిందా మీకు బ్రిడ్జ్ మెటీరియల్? పనికొస్తుందా మీకు అది బ్రిడ్జ్ మెటీరియల్? ఫస్ట్ ఫండమెంటల్స్ 1-2 నెలలు బాగా స్టడీ చేసి ఆ తర్వాత ఫుల్ సిలబస్లో కలిగి మీకు పుస్తకాలు పంపించాం కదా, అందినాయా? అందితే అందినా, అందపోతే అందలేదు, నో ప్రాబ్లం. ఓపెన్గా చెప్పండి. దాని ప్రకారం చదివిస్తున్నారు. బ్రిడ్జ్ అంతా 6th క్లాస్ నుంచి చదివిస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే సార్, 7th 8th 9th వచ్చిన ప్రాబ్లం. 7th కూడా మనం బ్రిడ్జ్ మెటీరియల్ ఇచ్చాం లాస్ట్ టైం. బట్ ఎందుకో కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. కొంచెం ఫౌండేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఫౌండేషన్ సరిగా లేకపోతే మనం ఏం చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. సో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి దానిపైన, అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. కంపల్సరీ మీరు ఉపాధ్యాయులందరితో కూడా సార్ మీరు క్లస్టర్ మీటింగ్లో మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ అందరు కూడా రూల్ ప్రకారం ఎన్ని రోజులు ఆఫ్ తీసుకోవచ్చో అబ్సల్యూట్లీ వాళ్ళు అర్హులే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ చెప్పకుండా అబ్సెంటిజం డేంజర్. దాంతో ఏమవుతుందంటే మనం క్లస్టర్ నుంచి టీచర్ పంపించగల 2-3-4 గంటలు పెట్టేస్తున్నాం. ఇప్పుడు నేను అంతా ఆటోమేట్ చేయమను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎం గారు ఏం చేస్తున్నారు, ఎవరిని మధ్యాహ్న భోజనం టేస్ట్ చేయాలో మాన్యువల్గా చేస్తున్నారు, ఆటోమేట్ చేస్తున్నారు. అది టీచర్ ఫోన్కి వెళ్ళిపోయింది. రెండోది, టీచర్ రాలేదని హెచ్ఎం గారు ఎప్పుడైతే చెప్తారో మన పూల్లో ఆ టీచర్ సంబంధించిన టీచర్ సబ్జెక్ట్ ఆటోమేటిక్ ఎలకేషన్ అయిపోతుంది. ఆ టీచర్ ఫోన్కి వెళ్ళిపోతుంది, అమ్మ మీరు యూ బీన్ ఎలకేటెడ్ టు దిస్ స్కూల్, యూ ప్లీజ్ గో హెడ్ ఫర్ 1 day. అంత ఆటోమేషన్ చేయమన్నాను. కారులో వస్తూ మాట్లాడా.
అంతా వీళ్ళు ఆటోమేట్. కానీ మీరు కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం 74% చాలా తక్కువ. కొంచెం స్టడీ చేయాలి ఎందుకు ఉందని. ఇప్పుడు జీజేసీస్కి వచ్చేగాల ట్రాక్ రికార్డ్ బిల్డప్ చేయాలి, కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ట్రాక్ రికార్డ్ ఒకటి బిల్డప్ చేయాలి. ల్యాబ్స్ అంతా మీకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్ చేయొచ్చేమో. ఇక్కడ చూడండి స్పేస్ ఉంది కనుక కమిషనర్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సార్కి చెప్పండి, చెప్తే వీల్ ప్రిపేర్ అ వొకేషనల్. ఎవరైతే పిల్లలు వొకేషనల్ ట్రాక్ వెళ్ళాలంటే ఎన్ఎస్క్యూఎఫ్కి వీల్ బిల్డ్ ఇట్ హియర్. ఇది ఒక మంచి సెంటర్, ల్యాండ్ కూడా ఉంది కానీ మంచి సెంటర్ అవుతుంది మీకు కూడా. ఇదే పెట్టారా? అప్పుడు ఏం చేద్దాం అంటే వొకేషనల్ కూడా తీసుకొద్దాం. ఎందుకంటే 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ఎక్కువ శ్రద్ధ పెడదాం. జర్మనీ వెస్టర్న్ కంట్రీస్లో కూడా యూరోపియన్ కంట్రీస్ వొకేషనల్ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఐ వాంట్ టు డూ దట్. అండ్ వొకేషనల్ ఇప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. ఉదాహరణ చెప్తా, లిఫ్ట్ మెకానిక్ షార్టేజెస్ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్. 30,000 ఇస్తాం నెలకి రండి అంటే ఎవరు లేరు. 30,000 per month శాలరీలో లిఫ్ట్ మెకానిక్స్ లేరు. హ్యూజ్. సో వొకేషనల్ పైన ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఏమైనా కూడా చూసుకొని విల్ డూ అ టైప్ విత్ వొకేషనల్. మీరు కూడా కోఆర్డినేట్ చేస్తే విల్ డూ దట్ అని. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నారా మన దగ్గర? ఎంతమంది ఉన్నారన్నా? 8 మంది ఉన్నారు. ఓకే. వాళ్ళని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ కూర్చొని అందుకోగలుగుతున్నారా? 8 మంది అందుకోగలుగుతున్నారా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో కానీ ఆటిజం ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి భారతదేశం. మనం చాలా జాగ్రత్తగా ఈ పిల్లల్ని చూసుకోవాలి. సో అది కూడా మీరు ఫోకస్ చెప్తే. రమణ గారు ఇది రాసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ నేను ఒకసారి రివ్యూ చేద్దాం. నేను కూడా వాంట్ టు డిస్కస్ ఇట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. లాస్ట్లో మీకు కింద పాయింట్స్ ఇచ్చాను సార్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పర్ఫార్మెన్స్, అకాడమిక్ అవుట్కమ్స్ అని ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్లస్ మీరు కూడా ఈ అలూమినైతో లింకప్ చేయండి. చేసి వాళ్ళు కూడా వచ్చి కొంచెం మోటివేషన్ చేసేటట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఇలస్ట్రియస్ అలూమినై ఉన్నారు స్కూల్కి. వాళ్ళు కూడా వచ్చి ఆడితే బాగుంటుంది. పిల్లలు కూడా బాగా మోటివేట్ అవుతారు. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కానీ మీ చేతుల్లో ఉంది. మీకైనా ప్రశ్నలు చెప్పండి. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కూర్చున్నాం. మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. అంతా బాగుంది సార్. పిల్లలకి బుక్స్, నోట్స్ అంతా మెటీరియల్ ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఫ్రీ మెటీరియల్స్ ఇస్తున్నారు, టీచింగ్ స్టాఫ్ అందరూ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది. ఇంకా లేనిది లేదండి. లేనిది ఏమీ లేదు. పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు కానీ మీ సైడ్ నుంచి మా స్కూల్ వరకు చేయడానికి ఏమీ లేదు. సో మీరు ఫోకస్ చేయండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అనేక కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాలు టీచర్స్ డిమోటివేట్ అయ్యారు. మనం కూర్చోబెట్టి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయండి. అది చాలా చాలా అవసరం. ఇప్పుడు మంచి ఫోన్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కలిస్తే మంచి ఫోన్ అవుతుంది. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కూడా బాగుండాలంటే స్కూల్స్ ఇవన్నీ ఐఎఫ్పి టీవీలు ఇవన్నీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటర్గా మీరు పకడ్బందీగా మానిటర్ చేయండి. ఒకటి టీచర్ మోటివేషన్, మిడ్ డే మీల్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్వాలిటీ నాకు ఇంప్రూవ్ అవ్వాలి సార్, అది మీరు ఫోకస్ చేయండి. నాకు ఎక్కడ కానీ కంప్లైంట్ రాకూడదు మిడ్ డే మీల్ పైన. ఈ రెండు ఎక్కువ శ్రద్ధ పెడితే మంచి రిజల్ట్స్ తీసుకోండి. ఇయర్ బ్రేక్అవుట్ ఇయర్గా తీసుకోండి. ఓకే, మీ మార్క్ కంపడాలి నాకు హెచ్ఎం గారు. మార్క్ అనేది ఉంటే యూ కెన్ షో గుడ్ రిజల్ట్స్ ద్వారా చూపించాలి మంచి మార్క్. అంటే నాకేనంటే ఎందుకో కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ అని వెనుకబడ్డారు. అంటే బేసిక్స్ కొంచెం వీక్ అవుతుంది. ఫీడర్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ మీరు ఒకసారి ఇక్కడికి వచ్చే ఫీడర్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ రివ్యూ చేయండి. ఎక్కడో మిస్సింగ్ లింక్ ఉంది. సో నాకేనంటే ఆ ఫీడర్ కూడా ఇంపార్టెంట్. మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి మనం ఎతికి పిల్లలందరూ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంప్రూవ్ చేసి ఇక్కడికి మనం 5th to 6th ట్రాన్సిషన్ మనం బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాం.
ఇప్పుడు నేను ఉన్నా 10th to 11th ట్రాన్సిషన్ అయినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నేను వీక్గా ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ వీక్గా ఉన్నాయి. ఫస్ట్ నాకు ఏం చేశారంటే నాకు ఎగ్జామ్ పెట్టారు 11th పెట్టిన తర్వాత నాకు ఏ కాన్సెప్ట్స్లో వీక్ ఉన్నానో అసెస్ చేసి ఫస్ట్ 3 months ఆ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. దాంతో ఏమైందంటే ఒకటి 11th 12th ఒక ఎత్తు, దాని తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎంబీఏకి వెళ్ళినప్పుడు చాలా తేలికైపోయింది, కాన్సెప్ట్ స్ట్రాంగ్ వచ్చాయి. సో అందుకే ఆ బ్రిడ్జ్ మెటీరియల్ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆ బ్రిడ్జ్ మెటీరియల్ తీసుకొచ్చాను. సో బుక్స్ ఇచ్చి పిల్లలందరికీ ఇప్పుడు ఇచ్చి అది రీఓరియంటేషన్. బట్ ఫీడర్ స్కూల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాను, అది ఇంపార్టెంట్. సార్ చేయండి, కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇయర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి కూడా నేను రమణ గారు చెప్పా, మీ 10th క్లాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ స్కూల్స్ అయితే వీక్గా ఉన్నారు లాస్ట్ ఇయర్, ఏ స్కూల్స్లో ఎక్కువ ఫెయిల్ అయ్యారు పిల్లలు, మీరు డివైడ్ చేసుకోండి వర్క్. ఎంఈఎస్ కూడా చెప్పండి, వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళండి, క్లాసులకి వెళ్ళండి, ఎందుకు వెనకబడి ఉన్నారు టీచర్స్తో ఓపెన్గా డిస్కస్ చేయండి, ఏం చేస్తే బాగుంటుందో కూడా డిస్కస్ చేయండి, పిల్లలతో మాట్లాడండి. కాన్సెప్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే మేము చేస్తాం, బట్ డ్రైవ్ చేయాలి, క్లియర్గా ఉండాలి, ఆ ఫోకస్ తీసుకురాలి. సార్ బేసిక్స్ అని అయిపోయినాయి, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అయిపోయింది, పాయింట్ సిస్టమ్ ఇవన్నీ అయిపోయినాయి, హార్డ్ వర్క్ అంతా రిఫార్మ్ వర్క్ అయిపోయింది. నౌ రిజల్ట్. మీరందరూ ఫోకస్ చేయాల్సింది డే టు డే రిథమ్, ఓరియంటేషన్, రిజల్ట్ పైన మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టారు, మిగతాన్ని పక్కన పెట్టేసి హ్యావ్ టు వెరీ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, మీరు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే హెచ్ఎం గారు టీచర్స్కి అసైన్ చేసిన మిడ్ డే మీల్ టీచర్ గారు చెక్ చేయలేకపోతే మీరు తెలుసుకోవాలి. నేను ఎక్కడెక్కడ ఏ స్కూల్లో చెక్ చేయలేదు, మీరు వెళ్ళి మాడాలి, టీచర్తో మాడాలి, మాస్టర్ గారితో మాట్లాడి ఇట్లా కంపల్సరీ టేస్ట్ చేయాలి. సార్ సింపుల్ సార్, వీళ్ళందరూ మన పిల్లలు, మీకు 340 పిల్లలు ఉన్నారు, సొంత పిల్లలు వీళ్ళు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ళ గురించి ఆలోచించి తీసుకోండి. నేను డిపార్ట్మెంట్ కూడా అదే చెప్పాను, సెంట్రల్ మనం సెంటర్లో తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని ఆలోచించాలి తప్ప వేరే రకంగా కాదని చెప్పాను. సో మీరు ఆ ఫోకస్ పెట్టుకోండి, నిరంతరం పిల్లల గురించి ఆలోచించండి, ఇంకా వేరే డీవియేషన్స్ యావిగేషన్స్ ఉండకూడదు. ఇది కూడా జాగ్రత్త. వాట్ విల్ డూ, మీకు ఇప్పుడు మీకు లాగిన్ వచ్చిందా మా డాష్బోర్డ్కి ఎడ్యుకేషన్ది కలెక్టర్ గారు? మీదే లేదు కదా. యూ ప్లీజ్ క్రియేట్ లాగిన్స్ ఈవెన్ ఫర్ కలెక్టర్స్ అందరూ కూడా బిఫోర్ నెక్స్ట్ 2-3 days ఆ కలెక్టర్స్ అందరూ కూడా మెసేజ్ చేయండి. 28 మందికి 28 లాగిన్స్ ఇవ్వండి. ఈ ఆటోమేటిక్గా జనరేట్ చేసేటట్టు పెట్టుకోండి ఆ సిస్టమ్. క్లిక్ చేస్తే పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నాయి. ఎమ్మెల్యేస్ కూడా లాగిన్స్ క్రియేట్ చేసి ఇచ్చేసేయండి, ఎంపీస్కి లాగిన్స్ క్రియేట్ చేసి ఇచ్చేయండి. సో దాట్ వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సింపుల్గా డేటా పెట్టుకుంటే వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. సో అది విల్ కోఆర్డినేట్, మీరు అందరికి జనరేట్ చేసి. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. మంచి రిజల్ట్స్ తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్. చాలా ఫోకస్డ్గా చేయాలి మీరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ హెచ్ఎం గారు, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఇయర్, జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ సార్, బుక్ ఇచ్చాను.